ప్లూటో నిన్ను వాటరా పెప్సినా? ఆన్ ద రాక్స్. రాక్స్ ఏంద్రా రాగొట్టేసే? నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు. 1.5 కోటి దాకా ఇస్తారంట. అయినా మార్కెట్లో నీకు ఇంత రేటు పెరిగిపోయిందని తెలిసి షాక్ అయిపోయినరా నేను. నానా, మన ఇంటి బయట నేను సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేయండి. నేను ఎప్పుడో అమ్ముడుపోయాను. ఏంట్రా చంద్రాయనా? చెప్పావా? నిద్రపోతుంది. నిద్రపోయేటప్పుడు చెప్పడం ఏంట్రా? రాగొట్టావుగా, ఎక్కిందా? రేపు లేచిన తర్వాత చెప్తావా? కాదు, నేను సెటిల్ అయిన తర్వాత చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అని వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. టపల్ 9. మావా, ఆ, 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఏమోరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు. రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే, అలగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా? పైత్యం నిన్నదానా చెప్పితిని. 999 ఎట్ట కూడినా 9 దా వచ్చాను. కన్నా, అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. చెప్పా ఎన్నా కాన్సంట్రేషన్. ఆడేసి బోడబుక్కలేశారు నువ్వును. నాన్న నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా? ఈడకూడానా? ఆండాలు హాఫ్ అనాస్ ఎంత ఇస్తావా? ఇందా. నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి, మా అండాలు ఈడకు వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ అనాసం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కార్ నెంబరు సూపర్ 99. 999లో పూడ్చిందా? కిషోర్నా, నువ్వేం భయపడకు. 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్. ఓకే కిషోర్ అన్న జాగ్రత్త. నందు టికెట్. వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే, ఇది చాలా సీరియస్ ఇష్యూ. చందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు. ఓకే. ఏ 24 hours ఏంట్రా ఈ భజన? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్ హాయ్ హాయ్. హాయ్.
చందు వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ అలా పెట్టావు కార్టూన్ నెట్వర్క్ లో చేయలాగా? అవును, రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓ ఓకే ఫర్గెట్ దట్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును, ఇంతకీ నందు ఎక్కడా? చి హ? దాని గురించి అస్సలు మాట్లాడు. వాళ్ళెంత పడిచేస్తారు తెలుసా? తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నాం? ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్వే చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? హ? ఆ కిషోర్ గారితో చెప్ప పెట్టుకుంటా. ఒరేయ్, అటు చూడు. రండి 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 ఫాస్ట్. రెచ్చిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్. నందినిని తీసుకెళ్ళిపోయింది వాడే. హ? వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూస్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించని పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడున్నాడే, ఎంత నీచుడో తెలుసా అండి? పాపం మన చందన. వాడు చేసిన ఒక చెండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కబడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినది. సార్, ఆ. వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీరేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండానికి కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షల్లో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నిన్ను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపేలకు అమ్ముకునే ఉడాలనాయాలా, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలను పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆఫ్ బాయిల్డ్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లు ప్యాచ్లు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడకు. అయ్యో డాడీ. మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. చందు, నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో
స్వామి శ్రీకంతా మంచి జరగాలి. ఏ చందు, ఆలోచించు. తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పావు, బికాస్ నువ్వు ప్రామిస్ చేసేది నా మీద. చే ప్రామిస్. So this is the profile of our company BDISys and its performance over the last 5 years. మీకు ఈ జాబ్ ఎలా సరిపోతుంది, మీకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న శాలరీ ఎంత, 1 by 1 ప్లీజ్. ఎస్ జెంటల్మెన్. ఐమ్ మహేష్. నాకు 10th లో 90%, ఇంటర్లో 85%. అంతేగాక ఇంగ్లీష్లో మనం సూపర్. ఏ దేశానికి వెళ్ళినా ఈజీగా. So you think English is spoken in all countries? Next. పొటెన్షియాలిటీ ఉన్న మీలాంటి కంపెనీ ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అసలు మీరు ఛాన్స్. Next. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ జాబ్ ఎవరికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, బట్ ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. జాబ్ అంటే సెక్యూరిటీ. ఈ 5 yearsలో మీ కంపెనీ గ్రోత్ చూస్తుంటే మీరు వైస్ డెసిషన్స్ తీసుకుంటారని హిట్టే తెలిసిపోతుంది. గివెన్ అన్ ఆపర్చునిటీ ఐ ప్రూవ్ మై బెస్ట్. థ్యాంక్ యూ. Anyone else? అసలు నేను మీ కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి? మీ కంపెనీ టాప్ 50లో ఉందా, పోనీ ఫార్చ్యూన్ 500లో? సో నాకు 50,000 శాలరీ ప్లస్ ఆల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇవ్వగలిగితే ఐ విల్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ జాయినింగ్ టు మేక్ యువర్ కంపెనీ అమంగెస్ట్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఇన్ అబౌట్ 2 years. దట్స్ మై ప్రామిస్. Overconfidence? ఇన్కరెక్ట్ సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీరు నన్ను అనలైజ్ చేస్తే ఇప్పటివరకు నేను చేసింది, ప్రస్తుతం నేను చేస్తున్నది మాత్రమే చూసి నా గురించి ఒక ఒపీనియన్కి రాగలరు. బట్ నేను అనలైజ్ చేసుకుంటే నేను చేసింది, చేస్తున్నది, రేపు చేయబోయేది కూడా కలిపి అనలైజ్ చేయగలను. అది నాకు మాత్రమే తెలుసు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. 50,000 rupees salary plus all the expenses taken care of. అబ్బా కదలకుండా కూర్చోవే. సారీ మా. ఆగస్ట్ 13th పనిలేవి పెట్టుకోకు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. ఎందుకు? నీ చిన్నప్పుడు వైజాగ్లో అర్జున్, అర్పిత గుర్తున్నారా? లేదు. అదేనే, మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు. అర్జున్ అందంగా ఉండేవాడు, అర్పిత ఏమో లావుగా పొత్తుగా ఉండేది. నీ చాక్లెట్లు అన్నీ లాక్కొని నిన్ను ఇచ్చేసేది. సోది ఆపి అసలు విషయం చెప్పమ్మా. ఏం లేదు, అర్జున్ వాళ్ళ అమ్మా నాన్న చాలా రోజుల తర్వాత డాడీని పార్టీలో కలిసారట. అర్జున్ అమెరికాలో మంచి పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళు నిన్ను చూడాలంటున్నారు. ఏంటి పెళ్లి చూపులా? ఆంటీ యాదమ్మ ఎక్కడికి వచ్చిందా? అంత మీ ఇష్టమేనా? మీరెవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలా? పోన్లే, నువ్వెవరినన్నా ఇష్టపడ్డావా? అదేం లేదు. అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నచ్చితేనే మిగతా విషయాలన్నీ. వెల్కమ్ బ్యాక్ టు నీకోసం అండి. హౌ ఆర్ యూ చందు? డూ యూ నో హూ ఆమ్ ఐ? డైలీ పజిల్ క్యూబ్ని చూస్తూ బజ్జుంటావుగా, దాన్ని తొందరగా సాల్వ్ చేసేయి. నేనెవరో తెలిసిపోతుంది. ఇట్లు నీ సీక్రెట్ అడ్మైరర్. పోన్లే, మరియు పెళ్లి చూపులా కాకపోయినా ఎలాగో వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఓకే ఓకే, 13th కదా, ఫైన్. 4-5 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చందన వాళ్ళ పేరెంట్స్ నన్ను చూసినప్పుడల్లా
ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. వాటిని శ్రీ ప్లీజ్ కమ్ ఇలా మార్చాలి. నేను అనుకున్నది సాధించి చందనకు నా ప్రేమను వ్యక్తపరిచే అవకాశం అతి త్వరలో ఉంది. కొంచెం నీ కోఆపరేషన్ ఉంటే చాలు. హలో Hi Sridhar, good day to you. You've been selected. Please come and collect your appointment letter. Come on, cheers.